ఐఫ్రేమ్స్ మీడియా. జనరల్లీ మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, రీల్స్ చూస్తాం, అమ్మాయి బాగుందని అనుకుంటాం, ఫాలోవర్స్ చూసి చాలా సంపాదిస్తుంది అనుకుంటాం. కానీ ఇవన్నీ అనిపించుకోవాలంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ఇంట బయట చాలా చులకనగా చూస్తారు. జనరల్లీ ఒక సెలబ్రిటీ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అమ్మాయిలకి ఇవన్నీ తప్పదు. అలాంటిది ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన అమ్మాయే మాధురి రాథోడ్. ఆమె పడిన కష్టాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. हाय माधुरी. हेलो वारुचु के या वारुचु वारुचिति वारुचु वारुचु कन्ना केल्दुकोनी हनु इंटरव्यू करूचु का. हाँ मे बी थैंक्स फॉर कमिंग. మాధురి రాథోడ్ జనరల్లీ మా అందరికీ జనరల్ ఆడియన్స్కి మాధురి రాథోడ్ అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక మంచి డాన్సర్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ మాధురి రాథోడ్? మాధురి రాథోడ్ అంటే ఇప్పుడు అందరూ మాధురి రాథోడ్ ఎవరు అంటే డాన్సర్ అనే అంటున్నారు. సో నా ఫ్యాన్స్ డాన్సర్ అనే నాకు ట్యాగ్ ఇచ్చేశారు. సో మాధురి రాథోడ్ అంటే డాన్సర్. అచ్చా, మాధురి రాథోడ్ అంటే డాన్స్, డాన్స్ అంటే మాధురి రాథోడ్. ఓకే. స్టడీ పరంగా చూసుకుంటే వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? అది బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఆల్ క్లియర్. ఆల్ క్లియర్ అయిపోయింది. తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. నా కాలేజ్ని మిస్ అవుతున్నాను. ప్రజెంట్ అయితే నేను మొత్తానికి కంప్లీట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అవ్వాలని ఇక్కడికి వచ్చేసాను. స్కూలింగ్ కానీ అవన్నీ? నా స్కూలింగ్ మహబూబ్ నగర్లో ఠాగూర్ స్కూల్, అండ్ నెక్స్ట్ డిప్లొమా చేశాను. మహబూబ్ నగర్లోనే డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ హైదరాబాద్లో తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేసేసాను. ప్రజెంట్ నౌ ఐ మీన్. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు మీరు? 2019లో. ఫ్యూచర్లో అంటే మీకు ఇప్పుడు ఇన్కమ్ ఎలా ఉంటుంది? లైక్ జనరల్గా మేము చూసుకుంటే ఫాలోవర్స్ని చూసి ఇంత వస్తుంది అంత వస్తుంది అని అనుకుంటాం కదా, కానీ ఇన్కమ్ చెప్పొద్దేమో. సోర్సెస్ ఏంటి? సోర్సెస్ అంటే లైక్ ప్రమోట్ చేస్తాము. మన ఏదైనా ఇప్పుడు లాంచ్ అయింది అనుకోండి, ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఆర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ క్లోత్స్ అండ్ వాట్ ఎవర్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, సో అక్కడ నుంచి మాకు వస్తుంటాయి. మీరు ఇందాక అన్నారు బీటెక్ చేశాననేసి, సో కంప్లీట్గా కాంట్రాస్ట్లో ఫీల్. నాకు యాక్చువల్లీ నా ఏముండేదంటే ఎస్ఐ అవ్వాలనేదే నాది. బట్ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల నేను కాలేకపోయా. సో బీటెక్ అయిపోయిన తర్వాత టిక్టాక్ నాకు ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చి వెళ్ళిపోయింది అనమాట. కరోనా టైంలో అందరూ క్వారంటైన్ పడ్డాం కాబట్టి నో జాబ్, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్. సో అలా నేను డ్యాన్స్ వీడియోస్ చేసుకుంటా నాకు మంచిగా రొపోజో బ్యాండ్ అయిపోయింది. దాని తర్వాత ఇది టిక్టాక్ బ్యాండ్ అయిపోయింది. రొపోజోలో నేను ఎంటర్ అయ్యాను. సో రొపోజో నుంచి నాకు ఇలా వచ్చిందనమాట, మీకు మంత్లీ శాలరీ పేమెంట్ ఇస్తాము, సో మీరు ఇలా చేయండి అని. దాని తర్వాత నా డ్యాన్స్ మీద నాకు ఇంకా కాన్ఫిడెంట్ పెరిగింది. ఓకే, నేను ఈ ఫీల్డ్లో నేను సెట్ అవుతాను, నా ఫ్యూచర్ ఇంకా ఉంది, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను అని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది నాకు ఇక్కడ. అందుకని టోటల్గా ఈ ఫీల్డ్కి వచ్చేద్దామని డిసైడ్ అయిపోయా. మీ జర్నీ టిక్టాక్ నుంచి ఇప్పుడు ఇన్స్టా రీల్స్ వరకు ఎలా ఉండే? స్టార్టింగ్లో పెద్దగా ఏం లేకుండే, బట్ టిక్టాక్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. టిక్టాక్ ఇక్కడ లేదు, కాకపోతే టిక్టాక్ అయితే థ్యాంక్ యూని చెప్పుకోవాలి. బీటెక్ టైంలో నేను బీటెక్ ఎండింగ్లో 4th ఇయర్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే నేను అప్పుడు టిక్టాక్ స్టార్ట్ చేశాను వీడియోస్. దాని తర్వాత నా లైఫ్లో అంటే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండేదాన్ని. ఏ వీడియోకి నాకు వైరల్ వ్యూసే రాలేదు. దాని తర్వాత నేను నార్మల్గా రాలేదంటే ఇనిషియల్ డేస్ అనేసి రాలేదా, లేకపోతే వేరే రీజన్స్ వల్లనా? లేదు, నార్మల్గా స్టార్టింగ్లో ఎవరికి అంత రాదు కదా, వీడియోలు చేస్తూ అండ్ నాలో ఏదైతే టాలెంట్ ఉందో అది చూపిస్తేనే కదా ఫ్యాన్స్కి నచ్చుతుంది. సో నేను మూవీ సాంగ్స్ ట్రై చేసా, డ్యాన్స్ అంతగా క్లిక్ అవ్వలేదు. దాని తర్వాత అది రష్మి చేసిన సాంగ్ గున్నా గున్నామా, చాలా డీజే సాంగ్ ఒకసారి ట్రై చేసా, అది వైరల్ అయిపోయింది. నేను కాలేజ్కి మార్నింగ్ వెళ్ళేదాన్ని కదా, సో నేను 8కి ఆ డ్యాన్స్ చేసి పోస్ట్ చేసేసా. ఇంకా నా ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి, ఇదేంటబ్బా నాకేంటి ఇన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనేసి. ఇంకా క్లాస్ విన్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అలా చూసాం ఫోన్, చూస్తే నాకు 65 ఫాలోవర్స్ ఉండే టిక్టాక్లో. అప్పుడు 4K ఫాలోవర్స్ వచ్చేసారు.
నాకైతే నా లైఫ్లో ఫస్ట్ ఒక చిన్న మూమెంట్, బెస్ట్ మూమెంట్ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అక్కడనే. సో అది టర్నింగ్ పాయింట్గా అని చెప్పుకోవచ్చు మనం. ఇలాంటి టర్నింగ్ పాయింట్స్ ఇంకేమైనా ఉన్నాయా మీ లైఫ్? ఉన్నాయి. ఫోక్ సాంగ్స్ నేను డ్యాన్స్ చేస్తూనే ఉంటాను కదా, నేను కొరియోగ్రఫీ కూడా చేస్తాను నా ఓన్గా. సో నా డ్యాన్స్ వేరే వాళ్ళు కూడా చేస్తుంటారు, నన్ను ట్యాగ్ చేస్తుంటారు. సో అందులో దీపికా పిల్లి, ఓకే, తను హోస్ట్గా చేస్తుంది. తను నా డ్యాన్స్ చేసింది. సో నాకు మెన్షన్ కూడా చేసింది, చాలా బాగా చేస్తున్నావు మాధురి రాథోడ్ అని. అది బెస్ట్ మూమెంట్గా అనిపించింది. అక్కడ నుంచి ఇంకా టర్న్ అవుతూనే ఉంది, నాకు ఫాలోవర్స్ వస్తూనే ఉన్నారు. ఇంకా సోషల్ మీడియాలో చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి కూడా నాకు మంచి కాంటాక్ట్స్ వచ్చాయి. సింగర్ రేవంత్ కూడా నాకు ఈ సాంగ్ నో డైలాగ్ అనుకుంటా, కరోనా టైంలో ఒక డైలాగ్ చేశాను కరోడా అనేసి. ఆ వీడియోకి నాకు రీప్లై ఇచ్చాడు, చాలా బాగా చేసావు అనేసి ట్యాగ్ కూడా చేశారు సింగర్ రేవంత్. అండ్ రీసెంట్గా సామి సాంగ్ కవర్ సాంగ్ చేశాను అనమాట. సో ఇది హరీష్ శంకర్ డైరెక్టర్ గారు, తను కూడా మెసేజ్ చేశారు, చాలా బాగా చేశారు అనేసి. అది కూడా చాలా బెస్ట్ మూమెంట్. సో మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఇప్పటివరకు ఏమున్నాయి? నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ టిక్టాక్లో వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని కదా. సో ఫోక్ సాంగ్ చేసినప్పుడు ఫస్ట్ అది గున్నా గున్నా మామిడి సాంగ్కి 1K లైక్స్ వచ్చాయి. నాకు 1K లైక్సే ఎక్కువ అనుకునేదాన్ని నేనైతే. సో అక్కడ కొంచెం టర్నింగ్ పాయింట్ అయింది. దాని తర్వాత ఇది చలో చలో కమలమ్మ ఆ ఫోక్ సాంగ్కి చాలా వైరల్ అయిపోయింది, చాలా. అలా నేను ఫోక్ సాంగ్స్లో చాలా వైరల్ అయిపోయింది. అక్కడ కొంచెం టర్న్ పాయింట్ అయింది నా లైఫ్. మొత్తానికి ఫోక్ సాంగ్ ఒక సెంటిమెంట్ నేను ఇప్పుడు ఫోక్ సాంగ్ చేసినా వైరల్ అయిపోతుంది ఆ వీడియోస్. సో ఆ సాంగ్ వల్ల అయితే నా లైఫ్లో ఒక చిన్న టర్న్ పాయింట్ అయిపోయింది. దాని తర్వాత కరోనా అది టిక్టాక్ బ్యాన్ అయిపోవడం. కానీ టిక్టాక్ వెళ్తూ వెళ్తూ మనకి ఒక ఫ్యూచర్ ఇచ్చి వెళ్ళిపోయింది అనమాట. దాని తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేశాను పబ్లిక్లో పోస్ట్ చేయడం. అంతకన్నా ముందు ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్లో లేకపోదు ఏది, నా అకౌంట్ ప్రైవేటే. సో పబ్లిక్లో పెట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలోవర్స్ వచ్చేది. అండ్ ఇది ఒకటి అరే కరోడా ఆ వీడియోకి సింగర్ రేవంత్ నాకు మెసేజ్ చేశాడనమాట, చాలా బాగా చేశారు మాధురి గారు అనేసి ట్యాగ్ చేశారు. అది సూపర్ మూమెంట్. అండ్ రీసెంట్గా సామి కవర్ సాంగ్ చేశాను కదా, దానికి హరీష్ శంకర్ డైరెక్టర్ గారు మెసేజ్ చేశారు పర్సనల్గా, చాలా బాగా చేశారు, ఇలాగే చేయండి, కీప్ గోయింగ్ అనేసి కాంప్లిమెంట్ ఇచ్చాడు. అది కూడా చాలా బెస్ట్ మూమెంట్. అండ్ చాలామంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ నాకు కాంటాక్ట్ అయ్యారు, పర్సనల్గా మెసేజ్ చేశారు, చాలా బాగా చేస్తున్నామని, ఇంకేం కావాలి. అలా నా లైఫ్ టర్న్ పాయింట్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే చాలా సపోర్ట్ చేశారా? చాలా చాలా బాగా, చాలా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండే. ఫ్యామిలీ సపోర్ట్ చాలా. మా అక్క వాళ్ళ డాటర్స్ ఉంటారు కదా, అక్కడ నుంచి మా డాడీ మా మమ్మీ అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. మా మమ్మీ కొన్నిసార్లు అయితే నా వీడియోస్ తీసేది. మా మమ్మీ ఎవరు వీడియో తీయడానికి లేకపోతే మమ్మీ వీడియో ఈరోజు పోస్ట్ చేయాలి అని అంటే మా మమ్మీ వీడియో ఎలా పట్టుకోవాలి ఇలానా ఇలా 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 చూసేది, మా మమ్మీకి తెలియపోయేది. సో ఫ్యామిలీ పరంగా అయితే బాగానే సపోర్ట్ చేశారు. వాట్ అబౌట్ రిలేటివ్స్? రిలేటివ్స్ స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత నేను ఇప్పుడు మంచిగా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాను కాబట్టి నాకు ఇంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు. అండ్ టీవీలో షోస్ చేస్తున్నాను. సో ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓకే చాలా బాగా చేస్తుంది మాధురి అనేసి. రిలేటివ్స్లో కూడా చాలామంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళే, 2 3, కానీ అవి నేను పట్టించుకోను. బట్ రిలేటివ్స్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సో 1K నుంచి 380K వరకు మీ జర్నీ ఎలా ఉండే? వాజ్ ఇట్ సో స్మూత్ లేకపోతే చాలా స్ట్రగుల్ ఉండేనా? చాలా స్ట్రగుల్. స్టార్టింగ్లో బాగానే ఉండేది. దాని తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అవుతూ ఉంటుంది కదా, సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియోస్ పోకపోవడము, అండ్ నేను కొన్ని మిస్టేక్ చేయడం, కాపీరైట్స్ ఉంటాయి మ్యూజిక్స్కి. అండ్ మెయిన్ నాకు ఎక్కడ అంటే లాస్ట్ ఇయర్ జూలైలో నేను ఒక ప్రమోషన్ చేశాను. సో నేను ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా అదే చెప్పాలనుకుంటున్నా, మనం రాంగ్గా మనం ప్రమోట్ చేస్తే ఫ్యాన్స్ అరే మాధురి రాథోడ్ అది ప్రమోట్ చేసింది మనం తీసుకోవాలనేసి తీసుకుంటారు. ట్రూ.
సో నాకు లాస్ట్ ఇయర్ జూలైలో ఒక ప్రమోషన్ చేశాను, నేమ్ చెప్పాను. సో అది నాకు కూడా తెలీదు, నేను కూడా కొత్త కాబట్టి నేను కూడా ప్రమోట్ చేశాను. అది నా మిస్టేక్, నేను సారీ చెప్తున్నాను నా ఫ్యాన్స్కి ఎస్పెషల్గా. ఆ ప్రమోషన్ చేసే ముందు మనము కొంచెం ఆలోచించి చేయాలి. మనం కూడా అంటే ఇన్ఫ్లుయెన్సర్ కాకన్నా ముందు మనం కూడా పబ్లిక్ కాబట్టి మనకు కూడా లాస్ ఉండొద్దు కదా చేసేటప్పుడు. సో అక్కడ కొంచెం లాస్ అయిపోయా. అక్కడ నుంచి నాకు కొంచెం ఫాలోవర్స్ డిక్రీజ్ అయ్యారు చాలా, అంటే నా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సో అక్కడ ట్రూ ఉంది, ఎందుకంటే నా మిస్టేక్ ఉంది కాబట్టి నేను బ్యాడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేశాను ఆ ప్రమోషన్ గురించి. ఆ ప్రమోషన్ ఎవరైతే నాకు ఇచ్చాడో తను ఫ్రాడ్ వెళ్ళాడు, నాకు తెలీదు అది. సో ఇప్పటి నుంచి నేను జాగ్రత్త పడుతున్నాను, ఏదైనా ప్రమోట్ చేయాలన్నా చూసి నా ఫ్యాన్స్కి చెప్తున్నా. అండ్ చాలా స్ట్రగల్, చాలా డ్రాస్టిక్ చేంజ్ 1K ఎలా అంటే అది కూడా కొంచెం తీపి కొంచెం చేదు అని అంటారు కదా, నా లైఫ్లో ఇది ఉంది, కొంచెం తీపి కొంచెం చేదు. దాని తర్వాత నేను ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత కొంచెం మనీ అర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత నా ఓన్ శాలరీతో నేను OnePlus ఫోన్ కొన్నా. దాని తర్వాత అక్కడ నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నా. అందులో ఎండలో కష్టపడడం, డ్యాన్స్ చేయడము, అండ్ కొరియోగ్రఫీ నేనే చూసుకోవాలి, డైరెక్షన్ నేనే చూసుకోవాలి, లొకేషన్ చూసుకోవాలి, కెమెరా యాంగిల్ చూసుకోవాలి, మళ్ళీ దానికి ఎడిటింగ్ చేయాలి. ఫ్యాన్స్కి తెలీదు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, డ్యాన్స్ పోజ్ చేసేస్తారు, వీళ్ళకి ఏం పని లేదు, ఇలా రోళ్ళ మీదకి వెళ్తారు పోజ్ చేసేస్తారు అనేసి అంటారు. కానీ మా కష్టం తెలియదు వాళ్ళకి, ఎందుకంటే మేము ఏదో ఒక అవకాశం వస్తుందేమోననేసి డ్యాన్స్ వీడియోస్ చేసి పోస్ట్ చేద్దామని మాకుంటుంది. మంచి కంటెంట్ మా ఫ్యాన్స్కి ఎంటర్టైన్ చేయాలి, మాకంటూ ఎక్కడైనా టాలెంట్ కనిపిస్తే ఒక చాయిస్ ఇస్తారేమోనని చిన్న హోప్, దాంతో మేము చేస్తూ ఉంటాం. మాకు అయ్యే వరకు మా బడ్జెట్లో మేము చేస్తాము. జనరల్లీ మేము చూస్తూ ఉంటాం మీ కమ్యూనిటీ నుంచి అమ్మాయిలు బయటకు రావడం అంటే అదో పెద్ద విషయంలా ట్రీట్ చేస్తారు. లైక్ చాలా కష్టం కదా మీ కమ్యూనిటీ నుంచి బయటకు రావడం. అలాంటి కొందరు బయటకు వచ్చినా వాళ్ళు పెద్దగా రివీల్ చేయరు. కానీ మీరు ప్రత్యేకంగా మాధురి రాథోడ్ అని పెట్టుకోవడం జరిగింది కదా, అదేమైనా పర్టికులర్గా పెట్టుకున్నారా లేకపోతే అది ఫ్లోలో జరిగిపోయిందా? యాక్చువల్లీ మన యాజ్ ఏ బంజారా గర్ల్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో నాకేంటంటే మన కమ్యూనిటీని ముందరికి తీసుకురావాలనేదే నాది. నేను మంగ్లీ గారిని బాగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. తనని చూసి మనం ఎందుకు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో ఒక మంచి డాన్సర్గా మా కమ్యూనిటీ అమ్మాయి నుంచి రావాలి అనేసి నేను మాధురి రాథోడ్ అనేసి పెట్టేసుకున్నా. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. నాకు ఇలాంటివి ఏమీ లేదు పట్టింపులు, అంటే ఇది నేమ్ పెడితే ఇలా చాయిస్ రావు, చాలామంది పెట్టుకోరు. మన బంజారా గర్ల్ లాగా బయట ఎవరు చెప్పుకోరు, ఎందుకంటే ఆపర్చునిటీస్ రావు, వాళ్ళకి చాయిసెస్ ఇవ్వరు బయట ఇలా క్యాస్ట్ చెప్పుకుంటే అనేసి అనుకుంటారు. కానీ బంజారా అమ్మాయికి ఆఫర్సే రావు, ఇది ఎంతవరకు నిజం? నిజం అంటే నాకు తెలిసినంత వరకు నాకు 50% అయితే తెలుసు, 50% అయితే ఐ డోంట్ నో, ఎందుకంటే తెలీదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు, అది డిపెండ్స్. కానీ నేను గట్టిగా ఏం నమ్ముతా అంటే మంగ్లీ గారు అక్కడ న్యూస్ రిపోర్టర్గా చేస్తూ ఒక మంచి సింగర్ అయిపోయింది. సో అక్క చాలా స్ట్రగుల్ చేసింది. మంగ్లీ అనేసి మా బంజారా నేమ్ పెట్టేసుకొని ఇంత మంచిగా ఒక లెవెల్లో ఉంది. సో నేను అవన్నీ పట్టించుకోకుండా మాధురి రాథోడ్ మా బంజారా గర్ల్ కమ్యూనిటీ అమ్మాయిలాగానే నేను ఇలాగే వెళ్ళాలని నాకుంది. అంటే మాధురి అని ఏదో తెలుగు అమ్మాయో ఏదో కమ్యూనిటీ అమ్మాయో కాకుండా నాకు మన కమ్యూనిటీ అమ్మాయే పేరు నుంచే నేను రావాలి అనేది నాకు మెయిన్. అందుకని మాధురి రాథోడ్ అని పెట్టేసుకున్నాను. ఉట్టి టాలెంట్ ఉంటే చాలు, క్యాస్ట్తో టాలెంట్తో పాటు లక్ కూడా ఉండాలి. బట్ ప్రాబ్లం ఇస్తుందా టాలెంట్తో పాటు? ఇస్తుంది, బికాజ్ ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంది కదా. ఈ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల అయితే ముమ్మాటికి ఎక్కువ చాయిసెస్ అయితే రావు. మోస్ట్లీ 100%లో 70% అయితే అస్సలకి రాదు. 30% ట్రై చేయొచ్చు మ్యాక్సిమం. లక్ ఉండాలి మళ్ళీ దానికి, ఆ 30%కి కూడా, అదైతే చెప్పగలను. సో సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది? మీరు నార్మల్గా ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు కదా, ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తుంది సొసైటీ? చాలా డిఫరెన్స్ కనిపించింది. స్టార్టింగ్లో నార్మల్గా ఓకే మాధురి
అని ఉండేది. బట్ ఇప్పుడు మాధురి రాథోడ్ యాజ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇప్పుడు చాలా ప్రత్యేకంగానే ట్రీట్ చేస్తున్నారు. ఆ ఫీలింగ్ అయితే నాకు లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నా. ఎప్పటికీ వెళ్ళిపోవద్దు. అంటే మాధురి రాథోడ్ అనే ఇప్పుడున్న స్పార్క్ లైఫ్ లాంగ్ ఉండాలి. నా ఫ్యాన్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ నన్ను ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నారో లైఫ్ లాంగ్ ఇంకా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చూడాలనే నాది. బట్ ఫస్ట్ నార్మల్ మాధురి కంటే ఇప్పుడు మాధురి రాథోడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడైతే మాధురి అంతే, కొంతమంది హేళన చేశారు, కొంతమంది ఏం అబ్బా డ్యాన్స్ పిచ్చి డ్యాన్స్ చేస్తుంది, ఈ వేస్ట్ ఆఫ్ టైం అలా అనేవాళ్ళు. మాధురి రాథోడ్కి అసలు డ్యాన్సే రాదు, నువ్వు పెద్ద అందగత్తివి అనుకుంటున్నావా? ఇలాంటి డిఎమ్స్లో ఫ్లడ్ అవ్వడం కానీ, కామెంట్ సెక్షన్లో ఫ్లడ్ అవ్వడం కానీ మనం చూస్తూ ఉంటాం. దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? కొందరు నెగిటివ్గా చూసుకుంటారు కాబట్టి నేను వాళ్ళ మీదనే వదిలేస్తాను. మాధురి రాథోడ్ అందగత్త అనేది నేను ఎప్పుడూ అనుకోలేదు నేను అందగత్తిని అని. నేను నార్మల్గా ఉంటాను, బాగుంటాను. మరి అందగత్తిని అయితే ఎప్పుడు నేనైతే నా అంతలో నేను అనలేదు. చెప్పేటోళ్ళు చెప్తారు. అది నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళది. ఏమో చెప్పలేము, మనం ఎదుగుతున్నామని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఓర్వకే కామెంట్ చేస్తున్నారు. అదే వాళ్ళు ఒక మంచి టాలెంట్ ఉంది అమ్మాయికి అని, అరే ఈమెకి సపోర్ట్ చేద్దాం అని ఆ థాట్ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసేటోళ్ళు. డాన్స్ రాదు అంటే నేను మరీ అంత పర్ఫెక్ట్ డాన్సర్ని కాదు, ప్రభుదేవ్ అంత పర్ఫెక్ట్ డాన్సర్ని కాదు, నాకు వచ్చే డాన్స్ నేను చేసుకుంటున్నాను అంతే. మరి అంత వరస్ట్గా డాన్స్ చేయలేను, మరి అంత ఎక్స్ట్రాడినరీ డాన్సర్ అని కూడా కాదు. చేసే వరకు ఓకే, నార్మల్గా చేస్తున్నా, నా ఓన్ కొరియోగ్రఫీతో, నా ఓన్ స్టెప్స్తో ఏదో నా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నా. మనం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తాం, వాళ్ళు టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ని ఎంచుకుంటారు. అది కామెడీ కావచ్చు, రిలీజియన్, క్యాస్ట్ కావచ్చు, వల్గారిటీ కావచ్చు, వాళ్ళు అలా ఎంచుకున్నారు. మీరు డ్యాన్స్ని ఎందుకు ఎంచుకున్నారు? బికాస్ నాలో ఉన్నదే అది కదా డ్యాన్స్. ఫస్ట్ స్టార్టింగ్లో యాక్టింగ్ చేశాను. యాక్టింగ్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అండ్ స్లో మోషన్స్, ట్రాన్స్ఫర్మేషన్ అవన్నీ చేశాను. బట్ నా ఫ్యాన్స్కి మెయిన్ నాకు సూట్ అయ్యేది డ్యాన్స్. నేను డ్యాన్స్ వీడియోస్ చేస్తే కానీ నాకు లైక్స్ రావు, వ్యూస్ రావు, నాకు మంచి కామెంట్స్ రావు. నేను యాక్టింగ్ చేశాను అనుకోండి, అది నా ఫ్యాన్స్కి అంతగా నచ్చదు. ఏమో నేను డ్యాన్స్ చేస్తేనే బాగుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ కదా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు విలన్ క్యారెక్టర్లోనే బాగుంటారు, చిరంజీవి గారు హీరో క్యారెక్టర్లోనే బాగుంటారు, బ్రహ్మానందం గారు కామెడీ క్యారెక్టర్లోనే బాగుంటారు. ఇప్పుడు బ్రహ్మానందం గారిని ఒక మంచి డాన్సర్లా చూడగలం. ప్రకాష్ రాజ్ హీరోగా కూడా చేశారు కదా. చేశారు. ప్రకాష్ రాజ్ ఎక్కువ మూవీస్ లేవు కదా, ప్రకాష్ రాజ్ విలన్ రోల్స్ కే సూట్ అవుతున్నాడని. ఓకే, ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు హీరో కంటే ఎక్కువ విలన్ క్యారెక్టర్కే చాలా బాగా సెట్ అవుతారు. మెయిన్ ఇంకా ఫాదర్ రోల్లో కూడా చాలా బాగా సూట్ అవుతారు. అల్టిమేట్లీ మనం ఏంటంటే లైమ్ లైట్లోకి రావాలి, దానికి వల్గారిటీ చూస్ చేసుకున్నా పెద్దగా ఏం ఫరక్ పడతలేదు కదా. మీరు అలా ఎందుకు ఎంచుకోలేదు? నాకు అది నాకు ఇష్టం లేదు. బికాస్ నేను డాన్స్తోనే మంచి పాపులారిటీ తీసుకురావాలనేది నాది కదా. అలా చేయాలంటే చాలా ఉంటాయి, అదొక్కటే కాదు, చాలా వేస్ ఉంటాయి. బట్ నేనేమనుకుంటున్నాను, నాకు డాన్స్ పై నుంచే నా పబ్లిక్ నన్ను మంచిగా ఒక పాపులారిటీ తీసుకురావాలనేది నాది. ఇప్పుడు వేరే వేస్ నుంచి వెళ్ళిపోతే ఎవరైనా అడుగుతారు నీ టాలెంట్ ఏంటి, లెట్ మీ షో అనేసి అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఏదైనా షో చేస్తారా? వాళ్ళకి ఏం ఉండదు, ఏదో బేస్ నుంచి వచ్చారు కాబట్టి ఏం చేయడానికి ఉండదు అక్కడ. కానీ నేను స్పెసిఫిక్గా డాన్సర్ మీదనే నాకు పాపులారిటీ రావాలి, నా ఫ్యాన్స్కి నచ్చాలి, వాళ్ళు ఇచ్చే సపోర్ట్తోనే నేను ఒక మంచి లెవెల్లో రావాలనేదే నాది. సో ఇప్పటివరకు ఏమైనా వెబ్ సిరీస్, సీరియల్స్, షోస్ చేశారా? యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేశాను, చిన్నవి, అంతగా తెలియకపోయేది. అండ్ కవర్ సాంగ్స్ చేశాను. అండ్ కొన్ని వెబ్ సిరీస్ అంటే ఒక 1-2 ఎపిసోడ్స్ చేశాను, అండ్ కవర్ సాంగ్స్ అలా. అండ్ 1 month బ్యాక్ లక్కీ ఛాన్స్ ప్రోగ్రాంలో ఒక షోకి చేశాను. అండ్ ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్లో కూడా దూసుకెళ్ళాలని అనుకుంటున్నాను.
సో మా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటే సో ఫ్యూచర్లో మూవీ ఇండస్ట్రీకి వెళ్ళే ఏమైనా థాట్ ఉంది? ఉంది, డెఫినెట్లీ ఉంది. ఉంది వెళ్ళాలనే ఉంది. మంచి చాయిస్ వస్తే. ఇప్పటివరకు ఏం రాలేదా మీకు? వచ్చాయి కానీ కొన్ని వల్గారిటీ టైప్ ఉన్నాయి, సో నాకు నచ్చదు కాబట్టి నేను ఓకే అనలేదు. సో కమిట్మెంట్స్ అడుగుతున్నారు అనేసి నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా అలా అనుకుంటున్నారా మీరు? డెఫినెట్లీ నో. నాకు ఇప్పటివరకు అయితే ఏది రాలేదు. అలా వస్తే మనం చాలా దూరంగానే ఉంటాము. సో ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. ఇలాంటి అసలు ఉంటుంది, మీరు ఎక్కడైనా వినడం జరిగిందా అసలు? విన్నాను, చాలానే విన్నాను. కానీ కొంతమంది అయితే అలా అడగరు కదా, కొంతమంది అలా ఉండొచ్చు. మీకు ప్రాంక్స్ గురించి తెలిసిందే, స్క్రిప్టెడ్ ప్రాంక్స్ గురించి తెలుసా మీకు? ఎప్పుడైనా జరిగిందా? లేదు, నన్ను అడిగారు కానీ నేను చేయలేదు. జనరల్లీ మనం చూస్తూ ఉంటాం, సర్టెన్ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి రోజుకి ఇంత అని పే చేసి మరీ స్క్రిప్టెడ్ ప్రాంక్స్ చెప్పించుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అది వాళ్ళ తెలివి. ఎందుకంటే వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావాలంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, పేమెంట్ ఇచ్చి ఇలా ఉంటుంది, ఇలా చేయండి అనేసి. సో అది వాళ్ళ హార్డ్ వర్క్. అంటే సబ్స్క్రైబర్స్ రావడానికి వాళ్ళు చేస్తున్నారు. సో అందులో మనకు ఎలాంటిది లేదు, వాళ్ళు చేస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్లో గర్ల్స్ ఇన్ఫ్లుయెన్సర్వి పర్సనల్ వీడియోస్ లీక్ అవ్వడం చూసాము. అవి పబ్లిసిటీ స్టంట్సా లేకపోతే యాక్సిడెంటల్గా లీక్ అయిందా? యాక్సిడెంట్గా అంటే ఏమో వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఓకే. ఆర్ పబ్లిసిటీ కోసం అయితే నాకు తెలీదు, అది కూడా ఉండొచ్చు, మనకు తెలీదు. మేబీ దాని గురించి ఎక్కువ అయితే చాలా చూస్తున్నాను. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా చూస్తున్నాను చాలా మందివి. కానీ వాళ్ళు పబ్లిక్ స్టంట్ కోసం చేస్తున్నారా లేకపోతే వాళ్ళకు అంటే ఇంత ఫాలోవర్స్ వచ్చిర్రు, సో ఎనిమీస్ అయితే ఉంటారు కదా, వాళ్ళు కావాలని చేసినవా? ఎందుకంటే ఇప్పుడు ఫేస్ గ్రేడింగ్ యాప్స్ ఇలా చాలా సో యాప్స్ వచ్చాయి కదా, ఆ యాప్స్తో కూడా వాళ్ళని ఇలా బ్లాక్మెయిల్ చేయొచ్చు, అలా ఉండొచ్చు, లేకపోతే పబ్లిక్ స్టంట్ ఉండొచ్చు, ఎంతవరకు మనకు తెలీదు. కానీ ఇలా జరుగుతుంది ఈ రీసెంట్ జనరేషన్లో. నీ రేట్ ఎంత? ఓ మై గాడ్, ఇలా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని అడగడం మనం చూస్తాం కదా, అది కమెంట్ సెక్షన్లో కానివ్వండి, డిఎమ్స్లో కానివ్వండి. వాళ్ళకి మీరు చెప్పే ఒక మెసేజ్ ఏంటి? ఇప్పటివరకు మనకైతే రాలేదు. అలా వస్తే లాగిపెట్టి కొడతా అక్కడనే. అలా చెప్పేటోళ్ళకి వాళ్ళకు ఒక మమ్మీ అండ్ సిస్టర్స్ కూడా ఉంటారు. సో అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఫస్ట్ థింగ్. చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదా మీకు, సో ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చాయి, చాలా వచ్చాయి. అందులో ఒక ఫ్యాన్ పెట్టిన మెసేజ్ అయితే ఇప్పటికీ నేను మర్చిపోను, నేమ్ కూడా గుర్తులేదు. తను ఏం పెట్టాడంటే, నాకు చాలా ఆస్తి ఉంది, 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి, నీ పేరు మీద రాసిచ్చేస్తాను, నన్ను పెళ్లి చేసుకోండి మాధురి గారు అనేసి. అది అయితే నేను ఇప్పటివరకు మర్చిపోను. ఇంకా చాలా మెసేజ్లు చేస్తూనే ఉండే అతను అండ్ చాలామంది ప్రపోజ్ చేసేవాళ్ళు. మీ ఫాలోవర్స్లో చాలామందికి ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, తెలుసుకోవాలనేది, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అనేసి, మీ పర్సనల్ లైఫ్ గురించి కానివ్వండి, అలాంటి ఫ్యాన్స్ గురించి మీరు? నాకు డిప్లొమాలో బీటెక్ లైఫ్లో డిప్లొమా టు బీటెక్ లైఫ్లో అయితే నాకు లవ్ స్టోరీ ఉండేది, కానీ ఇప్పుడైతే లేదు. ప్రజెంట్ ఐఎమ్ సింగిల్. ఎందుకంటే ఇప్పుడు నేను నా లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు లవ్ అవన్నీ అయితే ఏం లేవు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే, నేను నా లైఫ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నా, నా గోల్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నా, ఒక మంచి యూనిక్ డాన్సర్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో అవ్వాలని అనుకుంటున్నా. పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుందా? చేస్తుంది, డెఫినెట్లీ 100% చేస్తుంది. అది డిపెండ్స్. అంటే పర్సనల్ లైఫ్లో మంచిగా అయితే పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మన ప్రొఫెషనల్ లైఫ్కి అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ పర్సనల్ లైఫ్లో అదే నీకు నెగిటివ్గా ఏమైనా అయితే అప్పుడు డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం మనం దూరం ఉంటేనే బెస్ట్. కెరీర్ మీద ఫోకస్ చేయడానికే మీ లాస్ట్ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకున్నారా? యా, డెఫినెట్లీ. అదొక హడల్లా వచ్చిందంటారా? అంతే, వచ్చింది పోయింది. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఏం ప్లాన్స్ లేవన్నమాట. ప్రజెంట్ అయితే సెటిల్ అవ్వాలి, దాని తర్వాత పక్కా మ్యారేజ్ అయితే చేసుకోవాల్సిందే కదా. సో చూస్తున్నా నేను కూడా. ఈ డేటింగ్ షీటింగ్లో అసలు నమ్మకం లేదు, అసలుకి లేదు.
నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే మన పాస్ట్ మంచిగా ఉంటే ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది అనే హోప్ ఉండేది. పాస్ట్ బ్యాడ్ అయిన తర్వాత నేను మళ్ళీ పాస్ట్ దగ్గరికి వెళ్ళను నేను. సో అందుకని నాకు ఇంకా అక్కడ సైడ్ వెళ్ళాలని లేదు. ఇప్పుడు నా లైఫ్ ఇక్కడ చాలా బాగుంది, ఇది కంటిన్యూ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఫస్ట్ లైఫ్ మీద ఫోకస్, దాని తర్వాత ఏదైనా. ఎందుకంటే లైఫ్లో మనం సెటిల్ అయితే కూడా మనకు పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవ్వవేమో కదా. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అది నాకు ఫ్యూచర్లో దొరకవచ్చు. జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, చాలా నెగిటివిటీ పాజిటివిటీ కూడా ఉంటుంది. ఉంటుంది. సో నెగిటివిటీని ఎలా డీల్ చేస్తారు మీరు? లేదు, లైట్ తీసుకుంటా నేను, ఎక్కువగా పట్టించుకోను. బికాస్ ఈ నెగిటివ్ కామెంట్ చేసేటోళ్ళు ఎలా అంటే కావాలనే అంటే మనము రెస్పాండ్ ఇస్తుందా అంటే రీప్లై ఇస్తుందా, ఇంకా మనం నెగిటివ్ కామెంట్స్ ఇద్దాం, రెచ్చగొడదాము అంటే వాళ్ళు రెచ్చగొట్టేటట్టే ఉంటారు. ఎంత రెచ్చగొడితే మనం అంత రియాక్ట్ అవుతాం కదా. సో మెయిన్ రియాక్ట్ అవ్వను నేను. అండ్ నాకు ఇప్పటివరకు అయితే అంతగా నెగిటివిటీ ఏం రాలేదు. బట్ యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా వేరే వాళ్ళకైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు కదా. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే ఒకటే చెప్తాను నేనైతే, మీరు ఎంత నెగిటివ్గా కామెంట్ చేస్తారో ఇక్కడ ఒక ట్రిక్ ఉంది ఇన్స్టాగ్రామ్లో. మీరు కామెంట్స్ బాక్స్లో ఎన్ని కామెంట్ చేస్తారో వాళ్ళ వీడియోస్ ఇంకా వైరల్ అవుతుంది. దాంతో మీ కుళ్ళుతనం కాదు, మీరు ఎంత కుళ్ళుకున్నా వేస్ట్, వాళ్ళు ఇంకా హై అయిపోతారు, మీరు వాళ్ళని చేరుకోవాలన్న బోరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీ గురించి తెలుసుకోవడానికి మీ ఇన్స్టా హ్యాండిల్ ఓపెన్ చేసి కొన్ని కామెంట్స్ చూసాను. అందులో ఏంటంటే ఓవర్ యాక్టింగ్ స్టాప్ చేయనేసి ఉంది. ఓకే. డ్యాన్స్ ఇరగదీసేస్తున్నావా అని అనుకుంటున్నావా, చెత్తగా ఉంది, ఇలాంటి దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఓకే, వాళ్ళ వే ఆఫ్లో డ్యాన్స్ అంటే అది కాదేమో, వాళ్ళకి డ్యాన్స్ గురించి తెలియదేమో. చెత్తగా ఫస్ట్ డ్యాన్స్ని చెత్తగా అన్న పదం వచ్చింది, వాళ్ళకి అది ఎలా అన్న బుద్ధి అయిందో తెలీదు. సో అలాంటి వాళ్ళకి నేను రియాక్ట్ అయ్యి అలాంటి పీపుల్కి రియాక్ట్ అయ్యి మెసేజ్ పెట్టడం వేస్ట్. సో నేను లైట్ తీసుకుంటాను. ఓవర్ యాక్షన్ మ్యాటర్కి వస్తే చూసేటోళ్ళు ఓవర్గా చూస్తే ఓవర్ యాక్షన్ లాగానే కనిపిస్తుంది, నువ్వు డీసెంట్గా చూస్తే డీసెంట్గానే కనిపిస్తుంది. నీకు అంటే చూసే ఒకరికి ఈ టాలెంట్ ఉంది అని నీ వే ఆఫ్ ఈ దృష్టితోనే ఉంటుంది కదా, నువ్వు ఎలా చూసావో దాన్ని బట్టే ఉంటుంది. సో ఫస్ట్ నువ్వు ఓవర్ యాక్టింగ్ తగ్గించి నాకు ఆ కామెంట్ పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లల్ని చూస్తున్నాం, 7th క్లాస్ కానివ్వచ్చు, 8th క్లాస్ కానివ్వచ్చు, ఒక ఫోన్ దొరికితే చాలు వీడియోస్ చేసి అప్లోడ్ చేసేస్తారు. ఫర్దర్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి వాళ్ళకు తెలియకపోవచ్చు, లాస్ కానీ. సో అలాంటి చిన్నపిల్లలకి మీరు ఇచ్చే సజెషన్? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా యాప్స్ ఎక్కువైపోయాయి అండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ వస్తున్నాయి. సో మన పేరెంట్స్ చిన్నపిల్లలకి ఫోన్స్ ఇచ్చేయడం లాంటివి మెయిన్. ఈ సోషల్ మీడియా ఓకే ఒకవరికి ఒక ఏజ్ తర్వాత మీరు ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటే పర్లేదు, ఒక టాలెంట్ పరంగా యూజ్ చేసుకుంటే పర్లేదు. మీ ఫ్యామిలీలో చాలా మందికి చెప్తూ ఉంటారా ఇలా? నేను డెఫినెట్గా మా చెల్లెలకి అయితే నేను దూరంగానే ఉంచుతాను. బికాజ్ తన ఏజ్ ఇప్పుడు కాదు, చేసే ఏజ్ అయితే ఇప్పుడు కాదు. మీరు ఫేస్ చేసింది వాళ్ళకు నాకు ఆల్రెడీ తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఫేస్ చేసింది వాళ్ళు ఫేస్ చేయకూడదు అనేసి నాకు ఉంది. ఇందులో ఎలా అంటే స్టార్టింగ్లో ఫాలోవర్స్ ఎక్కువ వస్తుంటారు కదా, సో వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఎక్కువైపోతుంటుంది. ఆ హ్యాపీనెస్లో వేరే ఫ్రెండ్స్ కలవడం లాంటివి, ఎంజాయ్ చేయడము, దాని తర్వాత ప్రమోషన్స్, మనీ, దాంతో చిల్ అవ్వడం. కొంతమంది ఇలాగే ఇన్ఫ్లుయెన్సర్ది చాలామంది చిల్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యాయి ఇన్ఫ్లుయెన్సర్స్లో, మనకు తెలుసు కూడా. అలా నా చెల్లెలకి రావద్దని ఫస్ట్ అయితే వాళ్ళకైతే దూరంగానే పెడుతున్నాను. తను మంచి వేలో వెళ్ళి ఒక డీసెంట్గా తన టాలెంట్ ఉంటే షో చేయాలనుకుంటే నేను దగ్గరుండి నేను చేస్తాను. బట్ ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకైతే ఒకటే చెప్తాను, మీరు చేసుకోండి, ఎంత వీడియోస్ అయినా చేసుకోండి, కానీ జాగ్రత్తగా ఉండండి, మెయిన్ థింగ్. అసలు డ్యాన్స్ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఎక్కడైనా నేర్చుకున్నారా? మెయిన్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. బికాజ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు డాన్సర్సే, మా మమ్మీ, మా డాడీ, మా బ్రదర్, మా సిస్టర్స్ అందరు డాన్సర్సే. నేను డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నా అంటే ఎక్కడ నేర్చుకోలేదు, టీవీలోనే చూసి నేర్చుకున్నా. చిన్నప్పుడు అంటే మేము 7 మెంబర్స్. సో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి మా మమ్మీ ఫైనాన్షియల్గా లేవు, ఎక్కడికి వెళ్తావు, నో ఇంట్లోనే ఉండాలి అనేసి రిస్ట్రిక్షన్.
నేనేం చేసేదాన్ని, నాకు డ్యాన్స్ అంటే ఇష్టము. అప్పుడు హీరో హీరోయిన్ టీవీలో చేస్తుంటారు కదా డ్యాన్స్ మూమెంట్స్, అవి చూసి నేను చేసేదాన్ని. మంచి మంచి సాంగ్స్ అక్కడ టీవీలో ఎలా వస్తే అలా చేసేదాన్ని. సో ఎవ్వరు నమ్మరు, నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి నువ్వు నేర్చుకున్నావు ఇంత పర్ఫెక్షన్ ఎలా వస్తుంది అని. నేను ఎక్కడ నేర్చుకోలేదు, నా ఓన్గా నేర్చుకున్నా. టీవీనే నా డ్యాన్స్ స్టూడియో అంతే, అలా నేర్చుకున్నా. అండ్ డ్యాన్స్ చేస్తే నన్ను నేనుగా చాలా ఇష్టపడతా, సెల్ఫ్. అందుకనే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ మాధురి రాథోడ్, ఇక్కడికి వచ్చి ఒక ఇన్ఫ్లుయెన్సర్ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పడానికి అండ్ అలాగే మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఫ్రేమ్ మీడియా, ఎందుకంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఐఫ్రేమ్ మీడియాలో ఇచ్చాను. అండ్ నన్ను రికగ్నైజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అనాలి. అండ్ చూద్దాం, మా ఫ్యాన్స్కి ఇన్ని రోజులు నా గురించి తెలుసుకోవాలని చాలా ఉండే. నేను లైవ్ కూడా ఎక్కువ చేయకపోయేదాన్ని, బట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఐఫ్రేమ్ మీడియాతో. ఇఫ్ నేను ఒక మంచి లెవెల్లో ఉన్నా కూడా నేను వైరల్ అయ్యాను, నన్ను పబ్లిక్ చాలామంది రికగ్నైజ్ చేశారంటే ఫస్ట్ నేను క్రెడిట్స్ ఐఫ్రేమ్ మీడియాకే ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఐఫ్రేమ్ మీడియా. థ్యాంక్ యూ. హోల్ టీమ్కి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.